హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నది. మూర్ఖుడు 28వ వచనం కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, దేవుని వాక్యములో ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. ఒక వ్యక్తి పనికి మాలినవాడు, రెండో వ్యక్తి మూర్ఖుడు, మూడో వ్యక్తి కొండెగాడు. ప్రియులారా, పనికి మాలినవాడు, మూర్ఖుడు, కొండెగాడు వీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడట. అంటే పనికి మాలినవాడు చేసే పని ఏంటంటే, జరిగిపోయిన సంగతులను పదే పదే ఎత్తుతాడు. ఎత్తి వాడు కలహాన్ని పుట్టిస్తాడు. అందుకే వాని పెదవుల మీద అగ్ని మండుతుందంట. పనికి మాలిన వాడి పెదవుల మీద అగ్ని మండుతుందంట. కారణం ఏంటంటే, వాడు జరిగిపోయిన సంగతులను పదే పదే త్రవ్వి పైకెత్తుతాడు. అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు, భార్య జరిగిపోయిన సంగతి పదే పదే ఎత్తుతూ ఉంటుంది, దాంతో భర్తకి భార్యకి మధ్య గొడవ. అలాగే భర్త పదే పదే భార్య సంబంధించిన సంగతులు ఎత్తుతూ ఉంటాడు, వారి మధ్య గొడవలు, గందరగోళాలు. వీటి వల్ల నష్టము ప్రియులారు. అంటే దేవుని వాక్యములో పనికి మాలిన వాడు పదే పదే ఎత్తుతున్నాడు అంటే వాని పెదవుల మీద అగ్ని మండుతుందన్నమాట. అంటే వాడు కలహకారకుడు, లేక గొడవకు కారకుడు. లేఖనాల్లో చూస్తున్నాం. రెండవది, మూర్ఖుడు చేసే పని ఏంటంటే కలహము పుట్టిస్తాడు. పనికి మాలిన వాడు మూర్ఖుడు కూడా ఒకటే టైపు. అంటే మూర్ఖుడు చెప్పిన మాట వినడు, వాడికి తోచినదే, వానికి పట్టిన కుందేలకు మూడే కాళ్ళని చెప్తాడు. అందుకే మూర్ఖుడు ఎన్ని చెప్పినా వినకుండా భేదాలు, కలహాలు, మరి దెబ్బలాటలు, నానా గొడవలు సృష్టిస్తాడు. మూడో వ్యక్తి ఎవరంటే కొండెగాడు. కొండెగాడు అంటే అక్కడ సంగతులు ఇక్కడ చెప్పటం, ఇక్కడ సంగతులు తీసుకెళ్ళి అక్కడ చెప్పటం. ఇట్లాంటి వ్యక్తిని ఏమంటారంటే కొండెగాడు అని అంటారు. ప్రియులారా, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. విశ్వాసులలో, క్రైస్తవులలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ దేవుణ్ణి ఎరగని వారిలో, దేవుని ఎద్దకు రాని వారిలో ఇలాంటి పనికి మాలిన బుద్ధి, మరి మూర్ఖపు బుద్ధి, కొండెగాని బుద్ధి ఉంటే పర్వాలా. చాలాసార్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకే సేవకుల దగ్గర చాలామంది ఉంటూ ఉంటారు. ఉండి సేవకుల దగ్గర ఉన్న సంగతులు తీసుకెళ్ళి పెద్దలకు చెప్తారు, పెద్దల దగ్గర సంగతులు తీసుకొచ్చి సేవకుడికి చెప్తారు. అలా సేవకుల దగ్గర, పెద్దల దగ్గర ఉన్న సంగతులు విశ్వాసులకు చెప్తారు. ఇలాగున్న గందరగోళాలు సృష్టించి మిత్రభేదము, కలహము పుట్టిస్తారు. కాబట్టి ప్రియులారా, పనికి మాలినవాడు, మూర్ఖుడు, అలాగే కొండెగాడు, వీళ్ళ నాలుక పైన, వీరి పెదవుల పైన ఎప్పుడూ అగ్ని మండుతూ ఉంటుంది. అక్రమం అనేది వీరిలో ఉండిపోతూ ఉంటుంది. చేరువచ్చి వాక్యం వింటున్న ప్రియులారా, మనం అలాంటి వారమైతే ప్రమాదము. అందుకే అలాంటి వాటిని విడిచిపెట్టుకున్నట్టు కొరకై ఆ క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి శుద్ధి చేసుకొని, ఆయన కార్చిన శిలువ రక్తములో కడుక్కొని, మన యొక్క అక్రమాలు, మన అవిధేయతలు, మన తప్పులు విడిచిపెట్టి ప్రభువుని వెంబడిద్దాం. ప్రభువు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయనను వెంబడించినట్లు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి
ప్రజలకు మేలు చేయండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. వారి గుడ్డితనమును తొలగించండి. వారిని నెరుగుటకు నీ యొద్దకొచ్చుటకు సహాయం చేయమని, నీ వాక్యమును ముద్ర వేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజులాడండి. దేవునికి చేరవచ్చిన ప్రియులకు అందరికీ కూడా వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.